హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో మనం మార్నింగ్ నుంచి ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి బిగ్ బాస్ సాటర్డే ప్రోమో 1 అయితే కనుక వచ్చేసింది. సూపర్ అంటే సూపర్. అసలు బిగ్ బాస్ ఎడిటర్కి పెద్ద హ్యాట్సప్ చెప్పొచ్చు అన్నట్టు. ఏమి ఎడిటర్, ఏమి మ్యూజిక్, ఏమి ఆర్ఆర్, అబ్బాబ్బాబ్బా ఆ సౌండే వేర్ర నాయన. ఈ రోజు నాగార్జున గారు సూపర్ గా హోస్ట్ చేసినాడు. సూపర్ గా, ది బెస్ట్. ఇన్ని రోజుల కంటే కరెక్ట్ పాయింట్స్ కరెక్ట్ గా మాట్లాడి అందరి చేత హ్యాట్సప్ అనిపించుకున్నారు మన నాగార్జున గారు. అది లెక్క. ఎవరైనా చూడకుండా ప్రోమో చూసింటారు నాకు తెలిసి అందరు కూడా. ఇప్పటికే ఎంత చూసినా కూడా 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూడబోద్ది అవుతూనే ఉంది. ఎందుకురా అయ్యా అంటే నిఖిల్ గురించి, మన సోనియా గురించి, అండ్ మణికంఠ గురించి, బుద్ధి గురించి, అబ్బాబాబాబా ఏమన్నా ఎంత పిచ్చ క్లారిటీ అంటే కనుక పిచ్చ క్లారిటీ ఇచ్చి పాడేసిన నాగార్జున గారు. అస్సలు నిఖిల్ అడిగిన క్వశ్చన్ కి, నీ క్లాన్ లోకి రావడానికి ఎవరు కూడా ఎందుకు రావట్లేదు అన్నదానికి నిఖిల్ అంటాడు, నాకే అర్థం అవ్వట్లేదు అని. నీకు అర్థం అవ్వట్లేదా, లేకుంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సా అన్నటువంటిది. అబ్బాబాబాబాబాబాబా అట్లుంటది మనతోటి అన్నట్టుంది ప్రోమో. అయితే సూపర్ గా ఉంది. ప్రోమోలోకి వెళ్ళినట్లయితే కనుక ఏం జరిగింది అన్నది, ఎందుకు జరిగింటది ఈ విధంగా అన్నది కూడా క్లియర్ గా నేను మీకు చెప్తాను. సో గేమ్ వచ్చేసి ఫస్ట్ ఎవరు హీరో ఎవరు జీరో అన్నటువంటిది అయితే ఇంకా పెట్టినాడు. ఫస్ట్ మణికంఠకి ఛాన్స్ వచ్చినట్టుంది. ఇంకేముంది, తీసుకుపోయి కిరాక్ సీతకి అయితే పెట్టినాడు. ఎస్, కిరాక్ సీత మా హీరో అన్నటువంటిది మణికంఠ చెప్పంగానే నాగార్జున గారు కూడా ఎస్ యు ఆర్ కరెక్ట్, మై హీరో ఆల్సో కిరాక్ సీత. ఎస్, కిరాక్ సీతకి హ్యాట్సప్ చెప్పాలి. చాలా అంటే చాలా బాగా బ్యాలెన్స్డ్ గా కిరాక్ ఇచ్చి పాడదొబ్బింది. నిన్న జరిగినటువంటి స్టోర్ రూమ్ లోకి పోయి వాళ్ళ రేషన్ తెచ్చే దాంట్లో కూడా సక్సెస్ అయింది. చాలా అంటే చాలా బాగా ఆడింది. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీకి పడ్డది హీరోగా. సో పృథ్వీకి పడ్డప్పుడు కూడా నాగార్జున కరెక్ట్ గా చెప్పినాడు. ఏంద్రయ్యా అంటే కనుక 3 hours కదలకుండా నిలబడినా యువర్ మై డొక్క మ్యాన్ అన్నట్టు. సో ఇది చెప్తా ఉంటే ఇప్పుడిప్పుడే లవ్ స్టార్ట్ చేస్తున్నటువంటి మన విష్ణుప్రియ నవ్వుతూనే ఉంది. అందరు నవ్వుతున్నారు, ఒకరే కాదు అందరు నవ్వుతున్నారు. నాగార్జున కూడా ఉంటాడు, వై విష్ణుప్రియ స్మైలింగ్ అంటే దానికి ఏం ఆన్సర్ ఉండదు, కానీ నవ్వడం అయితే స్టార్ట్ చేసింది. సూపర్ అంటే సూపర్. సో ఇక్కడ జీరో ఎవరు లాగా అన్నది నాగార్జున గారు అడిగినారు. అప్పుడు మన ఆదిత్యవం జీరో చెప్పడం ఎవరు కనుక్కోలేనని నాకు తెలిసి ఆదిత్యవం కూడా తీసుకుపోయి మణికంఠనే ఒకటి వేసేసింటాడు. దెన్ మణికంఠ వెళ్ళి నైనికాకి అయితే వేసినాడు. 100% నైనికా కరెక్ట్ గానే. అంటే ఈ వీక్ అమ్మాయి కనబడలేదు, ఆడుతూ ఉంది, అన్ని చేస్తూ ఉంది. సోనియాతో చేరిందో, లేకుంటే ప్రేరణతో చేరిందో, లేకుంటే యస్మితో చేరిందో, వాళ్ళలాగా అంటే ముందు లేదు, వాళ్ళతో పాటు చేరి వాళ్ళ గుసగుసలాడి వేరే వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడము, ఇవన్నీ కూడా నైనిక అయితే స్టార్ట్ చేసింది. నైనిక మీద బాగానే జీరో ఆడినట్టు ఒక స్టాంప్ అయితే వేసినారు. దాన్ని కూడా నాగార్జున గారు కంప్లీట్ గా యాక్సెప్ట్ అయితే చేసినారు అని అనుకోవాలి. సో ఇక్కడ అందరూ యునానమస్ గా మణికంఠకే జీరో అని వేసేసినాను. ఎందుకు అంటే గనక నబీల్ చెప్పే పాయింట్ ఏంటి అంటే గనక ఆడే వాళ్ళనే బయటికి దోచేస్తారు అన్నటువంటిది అది. అండ్ పృథ్వీ చెప్పేది ఏంట్రయ్యా అంటే గనక అబద్ధాలు ఎక్కువ ఆడుతుంటారు అని చెప్పేసి అది. సోనియా అయితే గనక నాకు తెలిసి ఏం వాయిస్ లేదు, కానీ ఆమె చెప్పడం ఏంటంటే ఫిట్నెస్ లేదని అది కూడా చెప్పిండారు. అంటే దీనికి నాగార్జున గారు కూడా అర్థం అవ్వట్లేదు. మణికంఠ డైరెక్ట్ గా సీదా అడిగేస్తాడు, ఎందుకు నీకు అందరూ ఇట్లా వేసేసినారు, అందరు నువ్వు జీరో అంటున్నారు అని. సో దానికి మనోడు ఇంటెలిజెంట్ బాగా పనికొచ్చేసి బాగా గీక్కున్నట్టున్నాడు. బ్రెయిన్ బాగా పనిచేసి నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు సార్ అన్నాడు.
ఇక ఏముంటాయి మాటలు. నాగార్జున కూడా నువ్వు నాకే అర్థం కావట్లేదంటే నీకు ఒక దండన్న స్వామి నువ్వు వంతే అన్నట్టు ముఖం పెట్టి ఆ మాట చెప్పేసినావు కదా, ఇక అయిపోయింది కథ అన్నట్టు వదిలిపెట్టేసినాడు అన్నట్టు. అది లెక్క. బాబా 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 ఇక్కడ మాత్రం ప్రేరణ పోయి నిఖిల్ కి గుద్దేసింది. గుద్దేసి ఆమె ఎక్స్ప్లెనేషన్ చెప్తా ఉంటుంది. యునైటెడ్ గా హౌస్ కోసం ఆడరా అంటే గనక మా దగ్గర నుంచి నబిల్ ని తీసుకొని పోయినాడు అని నాకు అనిపించింది. అబ్బా ఏమన్నా ఎక్స్ప్రెషన్, ఏమన్నా యాక్టింగ్, అది సూపర్ అంటే సూపర్ పాయింట్. ఏదైతే నేను రివ్యూస్లలో చెప్తా ఉన్నానో అదే పాయింట్ నే ప్రేరణ రేజ్ చేసి చెప్పింది. అదేలాగా నాగార్జున గారు కూడా అడిగినారు. ఎస్ కరెక్టే కదా, నువ్వు ఆ గేమ్ ని అర్థం చేసుకుని అన్నావా, అర్థం చేసుకోకుండా అన్నావా, అక్కడ గెలిసే వాళ్ళని కదా ఉంచాల్సింది. ఎవరైతే మంచిగా ఆడతారో, ఎవరైతే అన్ఫిట్ అంటారో వాళ్ళని కదా తీసేయాల్సింది. అటువంటిప్పుడు నబిల్ ని ఎందుకు నువ్వు తీసేసినావు అన్నటువంటిది అంటాడు. మేబీ నేను కన్ఫ్యూజ్ అయినానేమో సార్ ఆ టైంలో, మేబీ నేను రాంగ్ ఏమైనా ఆ టైంలో అంటాడు. నువ్వు రాంగ్ అయినావా, వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారా? అబ్బబ్బబ్బబ్బబ్బ ఇది నాగార్జున గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇది అన్నట్టు. వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారా అన్నటువంటిది. దానికి కాంతారా టీం వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోయే వాళ్ళే కాదు, చూసే మనమందరం కూడా ఫుల్ ఖుషి అయిపోయినాం. ఎగ్జాక్ట్లీ సోనియా అని ఇండైరెక్ట్ గా చెప్పి దొబ్బేసినాడు నాగార్జున గారు. సో నిఖిల్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఎట్లా అట్లా చేసినావు అంటే గనక అక్కడ అన్నాడు, నేను ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయినాను అన్నాడు. దానికి నాగార్జున గారు క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాడు. మిస్ బ్యాలెన్స్ అయినావా, ఎవరో మిస్ వల్ల మిస్ అయిందా అన్నటువంటిది అన్నాడు. దానికి మళ్ళీ నిఖిల్ చెప్తూ, సో అందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు, ఏం చేసినా మేము ముగ్గురమే మాట్లాడుకుంటున్నాము అన్నటువంటిది అందరు అంటున్నారు సార్ అన్నటువంటిది చెప్తే, అవును కదా మొత్తం మీరు ముగ్గురే ఆడుతున్నారు కదా అన్నటువంటిది ఇండైరెక్ట్ గా షూట్అవుట్ టక షూట్అవుట్ గా వేసినాడు ఎడిటర్. ఇక్కడ కూడా చాలా ఆర్ఆర్ మాత్రం దింపిండు. సో నిఖిల్ చెప్పిన ఆన్సర్ కి హౌస్ మొత్తం మా ముగ్గురమే మాట్లాడుకుంటున్నారు అన్నదానికి హౌస్ మొత్తం కూడా యునానమస్ గా ఎస్ సార్ అన్నాడు. సో హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అట్లానే అన్నారు కదా, మరి నీవు ఏంది చీఫ్ అన్నట్టు చీఫ్ గా చూసినాడు మన నాగార్జున గారు నిఖిల్ చూసి.